వింధ్యకి డబ్బులిచ్చి అనూకి నచ్చింది కొనుక్కోమని చెప్తాను. నా కూతురు కంటే నాకేది ఎక్కువ కాదు. వినపడుతుందా? నేను 2 మినిట్స్లో మీకు ఫోన్ చేస్తాను. ఓకే, ఇదిగో మా ఫైల్. ఇందులో ఫేక్ ఐడి ప్రూఫ్స్, రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ మీరు జాగ్రత్తగా ఒక మంచి పాపం చూసి నాకు ఫోటో పెట్టండి. సార్, ప్రతిసారి మీరిలాగా ఒక పాపని దత్తత తీసుకురమ్మని చెప్తున్నారు. మేము తీసుకొస్తున్నాం, మీరు ఆ పాపని తీసుకొని వెళ్ళడం, ఇదంతా జరుగుతూనే ఉంది. మీరు ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు సార్? మీకెందుకమ్మా? దుబాయ్కి పంపిస్తాను, శ్రీలంకకు పంపిస్తాను, లండన్ పంపిస్తాను, మీకెందుకు? మీ పనేంటి? మీరు పాపం తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. నేను మీకు ఆ పని చేసినందుకు డబ్బులు ఇస్తున్నాను. మిగతా విషయాలు మీకు అనవసరం. మనం ఈరోజు ఒక పాపను దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళని నమ్మించి తీసుకురావాలి. మీరు ఈ పని చేసినందుకు మీ కమిషన్ మీకు, నా కమిషన్ నాకు. ఎవరికీ అనుమానం రాకూడదు. మీరిద్దరూ భార్యాభర్తల్లాగా వెళ్ళాలి. అక్కడ ఆయతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళకి కాస్త డబ్బులు పడేస్తే పని అయిపోతుంది. ఈ డబ్బు ఆయాకి ఇవ్వండి. ఇలాంటివి మనకు అలవాటే కదా. మీరు త్వరగా బయలుదేరండి. అయ్యో, సారీ అండి. ఇలా నేల మీద పడేస్తారా? ఇదిగోండి, వెళ్ళాక పాప ఫోటో నాకు పంపించండి. నేను వేరే వాళ్ళకి పంపించాలి. వాళ్ళకు నచ్చితే నాకు డబ్బులు ఇస్తారు. సార్, మీరు ఎన్నిసార్లు చెప్పాలా? మేం ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో క్లియర్గా మీరు చెప్పారు కదా. ఈ ఫైల్ ఇచ్చేసి మాకు నచ్చిన పాప ఫోటో ఒకటి పంపిస్తాం. దాన్ని బట్టి మీరు ఓకే అంటే ఆ పాపని దత్తత తీసుకుంటాం. జాగ్రత్త, తేడా రాకూడదు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇవిగోండి మా పేపర్స్, చూసుకోండి. అదేంటి మేడం, ముందే ఇస్తున్నారేంటి? మీకు ఎవరో ఒకరు నచ్చాలి కదా. ముందు మీకు పిల్లలు నచ్చితే ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ చూద్దాం. రండి రండి. రండి పిల్లలు, అందరూ ఒకసారి రండి. శివయ్య, వచ్చిన వాళ్ళకి నేను నచ్చాలి.
పాప తన పేరు భూమి. తనకి భక్తి ఎక్కువండి. పాపం దానికి ఈ రోజు కాస్త జ్వరంగా ఉంది. మీకు నచ్చకపోతే వేరే పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ, లేదు లేదు, ఈ పాప బానే ఉంది. సరే, ఆ ఫైల్ ఇవ్వండి. ఉమ్, నేను మా పై వాళ్ళకి మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. పాప నవ్వమ్మా, ఇంకొంచెం బాగా నవ్వవా? ఈ పాప ఓకే, వెంటనే బాసుకు పంపించాలి. ఎస్, హలో, ఈ పాప ఓకే. వెంటనే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఈ పాపను తీసుకురండి. అలాగే తీసుకొస్తాం. మేడం, మీకు ఈ పాప ఓకే కదా? కన్ఫర్మ్ అండి, మేము ఈ పాపని తీసుకెళ్తాం. ఒక 10 మినిట్స్ సార్. మీ డీటెయిల్స్ అన్ని మా పై వాళ్ళకి పంపించాను. పైనుంచి అప్రూవల్ రావాలి. కాస్త త్వరగా అయ్యేలా చూడండి, మేము కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలి. తప్పకుండా అండి, కానీ మా ఫార్మాలిటీస్ మాకుంటాయి కదా. పిల్లలు, మీరందరూ వెళ్ళి ఆడుకోండి. భూమి, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు సెలెక్ట్ అయిపోయావు. ప్రతిరోజు దేవుడి గుడికెళ్ళి నాకు మంచి అమ్మా నాన్నలు కావాలని నువ్వు మొక్కుకునేదానివి కదా. ఎదుగో, కారున్న అమ్మా నాన్న వచ్చారు. నీ జీవితం మారిపోతుంది. నీ ఫ్రెండ్ దివ్య వెళ్ళినట్టు నువ్వు కూడా వెళ్ళబోతున్నావు. త్వరగా వెళ్ళి అన్న సర్దుకొనరా. చాలా థ్యాంక్స్ అండి. అండి కాదే, ఆయన మీ నాన్న, ఈవిడ మీ అమ్మ. ఇక మీదట వీళ్ళే నీకు అమ్మా నాన్న. వెళ్ళి లగేజ్ సర్దుకో. అలాగే అండి. సార్, వెళ్తూ వెళ్తూ పాపని కాస్త హాస్పిటల్లో చూపించండి. తనకి జ్వరంగా ఉంది. డాక్టర్ని రమ్మని చెప్పాను కానీ తను ఇంకా రాలేదు. మీరు అప్రూవల్ త్వరగా కావాలంటున్నారు. అందుకే నేను కూడా మా పై వాళ్ళతో మాట్లాడతాను. మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అలాగే అండి, వెయిట్ చేస్తాం. రా
అమ్మా నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వాళ్ళకి నేను నచ్చాను. నాకు కూడా అమ్మా నాన్న రాబోతున్నారు. అందరికీ ఉన్నట్టు ఇక్కడి నుంచి నాకు కూడా అమ్మా నాన్న ఉంటారు. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి నేను కూడా అమ్మా నాన్నని తీసుకెళ్ళచ్చు. ఆ శివయ్య నా కోసం అమ్మా నాన్నని పంపించాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేకున్నా నీ రూపంలో వేరే వాళ్ళు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్ యూ అమ్మా. మ్వా. సంధ్య, వింధ్య, సంధ్య, నేనే పాపను తీసుకుని మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చావు. అనును కూడా రెడీ అవ్వమని చెప్పాను. ఎందుకే అక్కడికి ఇక్కడికి తిరగడం? తను అమెరికాలో పెరిగిన అమ్మాయి. ఇక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలి కదా. ఆ, నీ చేతిలో ఆ డబ్బులేంటి? అదేనే, నిన్న పుట్టినరోజున పాపకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. ఇవన్నీ నేను పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులు. ఈ డబ్బులతో అనుకేమైనా కొనిస్తావని. ఏంటి అలా చూస్తున్నావు? సరిపోకపోతే ఆయన అడిగి తీసుకొస్తాను. అది కాదే, అది నీ కూతురు. నువ్వు దానికి ఇలాగా షో! మాటి మాటికి నా కూతురు నా కూతురిని మాట్లాడకే. ఎవరైనా వింటే పాప విన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పైగా అది నీలాగే మొండిది. నీలాగే ముక్కు మీద కోపం. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తుంది. నా లక్షణాలే నాకు నచ్చవు అంటే దానికి కూడా నా లక్షణాలే వచ్చాయి. నీ లక్షణాలు వచ్చుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నే. నీ కూతురు నా దగ్గర పెరిగింది కదా. బహుశా నా పెంపకంలో పెరగడం వల్ల నా లక్షణాలన్నీ వచ్చుంటాయి. ఉండు, దాన్ని పిలుస్తాను. నువ్వే దాని చేతిలో ఈ డబ్బులు పెడతావు గాని. ఆగు. దానికి నచ్చిన గిఫ్ట్ నువ్వే కొనివ్వే. చచ్చా, నీ చేతుల మీదుగా నువ్వే నీ కూతురికి ఇద్దువు గాని. వింధ్య, మళ్ళీ. సరే ఉండు, నేను అనుని తీసుకొస్తాను. నువ్వు ఆ సోఫాలో కూర్చో. రా, కూర్చో. నా బంగారు తల్లి కదూ, నా మాట వినమ్మా. నీకు టాప్ హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించాను. రా అమ్మ తిందువు గాని. అత్తయ్య, ఏమైంది? ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు. అను, నువ్వు చెప్పినట్టే కుక్ని మారుస్తున్నాం కదా, ఎందుకలా తినకుండా మారం చేస్తున్నావు? అయినా నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? వాణి కూడా ఇలాగే సర్ప్రైజ్ అని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళింది. నువ్వెక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఏ, మా అత్తగారిని పేరు పెట్టి పిలవకే, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వింధ్య, మా అమ్మ నన్ను పేరు పెట్టి పిలిస్తే అసలు నాకు లేని ఇబ్బంది నీకెందుకని నీకిదివరకే చాలాసార్లు చెప్పాను. అమ్మా, నువ్వు నన్ను వాణి అనే పిలువు. నాకు చాలా ముద్దుగా ఉంది. సరే వాణి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. లీవ్ మీ అలోన్. అను, ఒక్కసారి కిందికి రా. ఏంటి మమ్మీ? నా ఫ్రెండ్ వచ్చింది, ఒకసారి రా. మీ ఫ్రెండ్ వస్తే నువ్వు మాట్లాడు, కానీ నన్ను తీసుకుని వెళ్తావేంటి? నువ్వు అలా మాట్లాడొద్దు, ముందు నువ్వు రా. రా, రావాలి.
మ్. రాను. ఏంటో త్వరగా చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అను అలా మాట్లాడొద్దని చెప్పానా? వింధ్య, ఎందుకే కోప్పడతావు? రా కూర్చోమ్మా. చిన్నప్పుడు నువ్వు ఇంతకంటే కోపంగా ఉండేదానివి, నాకు తెలీదా ఏంటి? నేను చూస్తుంటే చిన్నప్పుడు మీ అమ్మని చూసినట్టే ఉంది తెలుసా? సరే ఇప్పుడేంటి? నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. నీ బర్త్డే రోజు నీకేం గిఫ్ట్ ఇవ్వలేదు కదమ్మా. నీకేం నచ్చుతుందో నాకు తెలీదు, అందుకని నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, నీకు నచ్చింది కొనుక్కో. మా మమ్మీకి ఇచ్చి వెళ్ళండి. ఏ అను, తను నీ చేతికిస్తుంది, తీసుకోకుండా అలా వెళ్ళిపోతున్నావే. ఇలారా సంధ్య, నువ్వు తనకివ్వు. ఇవన్నీ నలిగిపోయి ఉన్నాయేంటి? మమ్మీ, ఇవి డాలర్స్ కూడా కావు, రూపాయలు. అను, డాలర్స్ అయితే అమెరికాలో చెల్లుబాటు అవుతాయి, ఇక్కడ రూపాయలే చెల్లుబాటు అవుతాయి. సరే ఇప్పుడు ఎంతున్నాయి? నేను లెక్కేస్తాను. మొత్తం 2000 ఉన్నాయమ్మా. 2000? మమ్మీ, అవి కూడా రూపీస్, డాలర్స్ కావు. అదేదో $2000 అన్నట్టు పెద్ద పిల్లప్పు. అసలు వీడితో ఏమొస్తుంది మమ్మీ? అను, అలా మాట్లాడొద్దని చెప్పాను కదా. తీసుకుని నీకు నచ్చినవి కొనుక్కో. నాకు నచ్చినవి రావు, అయినా నేను తీసుకోను. ఇవన్నీ డర్టీగా ఉన్నాయి, నేను టచ్ చేయను. సారీ అండి, మీరేమైనా ఇవ్వాలనుకుంటే మా మమ్మీకి ఇవ్వండి. ఇవన్నీ నాకు అవసరం లేదు. అను, ఏ అను, సారీ సంధ్య, ఏమీ అనుకోకే. ఈ మధ్య దానికి ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియట్లేదు. అను అన్న దాంట్లో తప్పేముందే. అమెరికాలో డాలర్లు చూసిన అమ్మాయికి ఈ రూపాయలు తక్కువగా అనిపించొచ్చు. సరిపోకపోతే నేను ఆయన్ని అడిగి తీసుకొస్తాను. దానికి నచ్చింది ఏదైనా కొనివ్వే. నువ్వైనా తీసుకోవే. అనుకి ఈ నోట్ల విలువ తెలియకపోయినా నాకు తెలిసే. సంధ్య దాచుకున్న డబ్బు ఇది. దీని విలువ ఈ రోజు కాకపోయినా రేపైనా దానికి అర్థమయ్యేలా చెప్తాను. ఈ డబ్బు నా దగ్గర జాగ్రత్తగా దాచిపెడతాను. దానికి నచ్చిన వస్తువుని కొంటాను. నువ్వేం బాధపడకు. లేదే, నేనేం బాధపడట్లేదు. నేను అనుకి డబ్బులు ఇచ్చానన్న తృప్తి నాకుంది. నేను బయలుదేరతాను. సంధ్య, అత్తయ్య ఇంకా సూటిపోటి మాటలతో నిన్నలాగే అలవాటైపోయింది లేవే. ఫైనాన్షియల్గా ఇప్పుడు కాస్త ఎదిగాము. మా ఇంట్లో పరిస్థితి కూడా మారింది. నువ్వు బాధపడేంతగా ఏమీ లేదు. పైగా నువ్వు కూడా ఇండియాకి తిరిగొచ్చావు. నిన్ను అనుని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా గురించి అస్సలు ఆలోచించొద్దు. వస్తాను.
మీరు కేవలం మీడియేటర్స్ మాత్రమే. మీ డబ్బులు మీ మొహాన్ని పడేస్తాను. మా డబ్బులు మాకు ఇచ్చేసి పాపని తీసుకెళ్ళండి. పాపం తీసుకెళ్ళి నేను వాళ్ళకి అమ్మాలి కదా. మా డబ్బులు మాకిస్తే పాపని మీకు అప్పచెప్తాం, లేదంటే పాపని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాం.